మల్లాపూర్లోని అన్నపూర్ణ కాలనీలో మైనారిటీ తవక్కల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ విందు సోదర భావంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి కాలనీకి చెందిన హిందూ సోదరులు కూడా పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస వివరణ చేసి సోదర భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందూ ముస్లిం కలిసి పండుగలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. హిందువులు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతుండగా ముస్లిం సోదరులు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా పండుగలను కలిసి జరుపుకుంటే కాలనీలోని పండుగ వాతావరణం ఏర్పడుతుందని, అన్నపూర్ణ కాలనీలోని ప్రతి పండుగను హిందూ ముస్లిం కలిసి నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. यूसुफ साहब, शावली साहब, इधर आइए साहब। शाम ने काफी गुलकोशी हमारे मोहम्मद यूसुफ शावली साहब कर रहे हैं। यूसुफ साहब को ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చేసినందుకు మీ అందరికీ మా కమిటీ తరఫు నుంచి, మా ట్రస్ట్ తరఫు నుంచి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ఇక్కడ మనం అందరం కలిసినంత సేపు మనల్ని ఎవరు విడదీయలేరు సార్. ఇమీడియట్లీ ఆపోజిట్ మా మసీద్ ఉన్నది. మసీద్ గత 3 సంవత్సరాల నుంచి మేము మసీద్ కొనసాగిస్తున్నాము. ఈ యొక్క మసీద్ మా ట్రస్ట్ అండర్లో ఉంది, తవక్కల్ ముస్లిం వెల్ఫేర్ ట్రస్ట్ అండర్లో ఉంది. కాబట్టి మా కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ పెద్దలందరూ మా ఆహ్వానాన్ని మరణించి అందరూ వచ్చి మా యొక్క ఆశీర్వదించారు. దీనికి చాలా సంతోషంగా భావిస్తున్నాము. అదేవిధంగా మా ట్రస్ట్ యొక్క ఎజెండా ఏంటంటే ముస్లిమ్సే కాకుండా ఇతర అన్ని మతాలను కూడా అన్నపూర్ణ కాలనీలో ఇలాగే మనమంతా బాయిలాగా సోదరులాగా ఇలాగే ఎవరి సిద్ధాంతాల ప్రకారం వాళ్ళము నడుచుకుంటూ అందరి సిద్ధాంతాలకు మనము అనుకూలంగా ఉండి మనము ఇలాగే అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఏదైనా భేదాలున్నా ఎదురుగానే డైరెక్ట్గా మనం మాట్లాడుకోవాలి. కానీ ఎదుటివారు ఎవరో చెప్పింది విని మనం దానికి రెస్పాండ్ కావద్దని నేను చెప్తున్నాను. మేము దేవాలయ కమిటీ నుంచి కానీ మతాలను కించపరచకుండా వారికి సపోర్ట్ చేస్తూ మన కాలనీ గంగా జమున తహజీబ్ జైసా నడవాలని ఆశిస్తూ కోరుకుంటున్నాము. మా మైనారిటీ సోదరులకు సోదరిమణులకు మాకంటే చిన్నలకు పెద్దలకు అందరికీ इंशाअल्लाह जितने भी जने इस मस्जिद के पीछे और ये ट्रस्ट के पीछे जो मेहनत करे और इसमें हमारे अन्नापूर्णा कॉलोनी के जो एसोसिएशन है, जो अन्नापूर्णा कॉलोनी का ओनर्स का, वो लोग भी इसके अंदर बहुत मदद करे. वो लोग भी अभी तक आए और क्या बोलते मुबारकबाद दे के गए और वो लोग भी हमारे साथ आगे चल के काम करने के लिए रेडी है. और इंशाल्लाह हम भी हर जात वालों को, छोटे बड़े बूढ़े बड़े किसी को न देखेंगे. इंशाल्लाह हमारे से जो मदद होती वो बराबर उनको हम मदद करेंगे. और ये हम अल्लाह से ये दुआ कर रहे हैं कि हमारे पास जो पूरे माइनॉरिटीज़ के जो भी मुस्लिम भाई या सब लोग मिलके जो है ना तवक्कल मुस्लिम्स वेलफेयर ट्रस्ट के नाम से जो है ना एक ट्रस्ट कायम कर लिए हैं और उसे रजिस्ट्रेशन भी कर लिए हैं अल्हम्दुलिल्लाह. इस ट्रस्ट का जो है ना हमारा मेन जो है ना हमारे चंद जो है ना उसके एजेंडा है कि जो है ना हम माइनॉरिटीज़ का वेलफेयर ही ना बल्कि हमारे कॉलोनी के हमारे हिंदू भाइयों का भी जो है ना वेलफेयर में जो है ना हम हिस्सा लेंगे, बल्कि हम खुशी के साथ जो है ना इसमें हिस्सा ले रहे हैं. यह तवक्कल मुस्लिम्स वेलफेयर ट्रस्ट नहीं, अन्नापूर्णा कॉलोनी का भी ट्रस्ट है अल्हम्दुलिल्लाह. तो हम मुस्लिम भाई हिंदू भाई सब मिलकर करेंगे. तो इसमें क्या है, वेलफेयर एक्टिविटीज़ करने के जो है ना इरादे से हम आगे बढ़ रहे हैं. वेलफेयर एक्टिविटीज़ में ओल्ड एज होम भी हो सकता और गरीबों को, बेवाओं को भी मदद कर सकते हैं. और पिछले बार हमारे मुजीब भाई के मदद से जो है ना हम